హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్. మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఎలక్ట్రిసిటీ బిల్ అదేనండి, కరెంట్ బిల్లు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలో డైరెక్ట్గా పే చేయడానికి వీలు పడదు అన్న విషయం అందరికీ తెలిసిందే. దీని గురించి చాలామంది మొబైల్లో బిల్లు కట్టడం ఎలా అన్న ఇబ్బందిని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బంది ఏమీ లేదు, ఈజీ పద్ధతే. జస్ట్ మార్గం మారింది తప్ప మిగతాదంతా ఒకటే. అదే ఫోన్పే, అదే గూగుల్ పే, పేటిఎంను ఉపయోగించుకొని మనం బిల్ పే చేసుకోవచ్చు. కాకపోతే దీనికి సంబంధించినటువంటి యాప్ మాత్రం డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా మనం పే చేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి మీకు క్లారిటీగా అర్థం అవడం కోసం సింపుల్ పద్ధతిలో చెప్పడానికి ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, కరెంట్ బిల్లు పే చేసే పద్ధతి నేను ఈపీడీసీఎల్ యాప్ని ఉపయోగించి చెప్పబోతున్నాను. ఫస్ట్ మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ అవగానే సెర్చ్ బార్ ఉంటుంది కదా, ఆ సెర్చ్ బార్ పై టచ్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఈస్టర్న్ పవర్ అని టైప్ చేయండి. మీకు కిందన సజెషన్ అయితే వస్తుంది. టైప్ చేసిన తర్వాత ఓకే చేయండి. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే ఈ అనే సింబల్ తో ఐకాన్ ఉంది. ఈస్టర్న్ పవర్ అని ఏపీ ఈపీడీసీఎల్ అని మెన్షన్ చేశారు. అలాగే రైట్ సైడ్ కనుక చూసినట్లయితే ఇన్స్టాల్ అని ఉంది. ఇన్స్టాల్ పై క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ పై టచ్ చేయండి. యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, 2 లాంగ్వేజెస్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీషు. మీరు యాప్ యొక్క లాంగ్వేజ్ ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో యాప్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ చూపించబడతాయి. సో నేను ఇక్కడ ఇంగ్లీష్ పై టచ్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ మీకు చూపిస్తున్నాయి. ఆ డీటెయిల్స్ మొత్తం చూడాలంటే కిందిన ఏరో సింబల్ ఉంది కదా, దానిపై ట్యాప్ చేస్తూ వెళ్ళండి. లేదంటే పైన రైట్ సైడ్ లో స్కిప్ అని ఉంది, స్కిప్ పై టచ్ చేయండి. తర్వాత ఇక్కడ కిందిని మీరు చూసినట్లయితే లాగిన్ అలాగే క్విక్ పే అని 2 ట్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ పై టచ్ చేసి మీరు మొబైల్ నంబర్తో రిజిస్టర్ అయ్యి సర్వీస్ యాడ్ చేసుకొని బిల్ పే చేయొచ్చు. లేదంటే అదంతా చేయకుండా డైరెక్ట్ సర్వీస్ నంబర్తో బిల్ పే చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి క్విక్ పే పై టచ్ చేసి నేరుగా మీరు బిల్ పే చేసేవచ్చు. కాకపోతే మీరు మొబైల్ నంబర్తో రిజిస్టర్ చేసుకుంటే ప్రతిసారి సర్వీస్ నంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. డైరెక్ట్గా మీరు బిల్ పే చేసేవచ్చు. సో లాగిన్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. లాగిన్ పై ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఎంటర్ మొబైల్ అని ఒక బాక్స్లో ఉంది. ఇక్కడ మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సెండ్ ఓటీపీ పై ప్రెస్ చేయండి. తరువాత లోడింగ్ అయి మీరు ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పై టచ్ చేయండి. లోడింగ్ అవుతుంది. ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్స్ అన్నీ అలౌ చేసేసేయండి. టోటల్గా యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మొత్తం 9 ఐకాన్స్ ఉన్నాయి. ఈ 9 గురించి నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. మనం సర్వీస్ నెంబర్ యాడ్ చేసి ఎలా బిల్ పే చేయాలన్నదే ఇక్కడ చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ పైన యాడ్ సర్వీస్ ఉంది కదా, ఈ యాడ్ సర్వీస్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది, ప్లస్ సింబల్ పై టచ్ చేయండి. ఇక్కడ ఎంటర్ సర్వీస్ నెంబరు అలాగే ఎంటర్ నిక్ నేమ్ అనే 2 బాక్సెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు మీ యొక్క 20 సర్వీస్ నెంబర్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ పైన సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఎంటర్ నిక్ నేమ్, ఇక్కడ మీరు ఏదైనా ఒక పేరు అయితే పెట్టుకోండి ఆ సర్వీస్ నెంబర్కు. తర్వాత సబ్మిట్ పై టచ్ చేయండి. లోడింగ్ అవుతుంది. ఓకే, సర్వీసు రిజిస్టర్ అయిపోయింది. ఇక బిల్ పే చేయడమే. బ్యాక్ వచ్చేయండి. పైన లెఫ్ట్ సైడ్ యారో సింబల్ ఉంది కదా, దానిపై టచ్ చేస్తే బ్యాక్ వచ్చేస్తారు. తర్వాత ఇక్కడ పైన సెంటర్లో ఉన్న ఐకాన్ బిల్ పే పై టచ్ చేయండి. ఇక్కడ మీరు ఎంటర్ చేసినటువంటి సర్వీస్ నెంబరు పేరుతో సహా డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. అలాగే కిందిన బాక్స్ లో మీరు ఏ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అయ్యారో ఆ మొబైల్ నెంబర్ చూపిస్తుంది. దాని కిందిన అమౌంట్ చూపిస్తుంది. అలాగే డ్యూ డేట్ కూడా చూపిస్తుంది. తర్వాత అలా కిందికి వచ్చినట్లయితే ఇక్కడ ఎస్ నో అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. పక్కన రౌండ్ సర్కిల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీ సర్వీస్ గనక డిస్కనెక్ట్ అయితే అక్కడ ఎస్ పక్కన రౌండ్ సింబల్ పై టిక్ చేయండి. లేదంటే నో పక్కన రౌండ్ సర్కిల్ పై టిక్ చేయండి. అది ఆల్రెడీ డ్యూ డేట్ లోపల కనుక ఉన్నట్లయితే నో పక్కన రౌండ్ సర్కిల్లో టిక్ చేయబడి ఉంటుంది. తర్వాత కిందిన పే బిల్ అని ఉంది. ఈ పే బిల్ పై ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, మీరు కరెంట్ బిల్లు కట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇందులో ఏదో ఒక మార్గం ద్వారా మీరు బిల్ పే చేసుకోవచ్చు. పైన అమౌంట్ చూపిస్తుంది. కిందికి వచ్చినట్లయితే డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు తో బిల్ పే చేయొచ్చు. అంటే మీ దగ్గర ఏటీఎంస్ ఇటువంటి ఉంటాయి కదా, వాటి సహాయంతో బిల్ పే చేయొచ్చు. అలాగే కిందిన యూపీఐ ఉండి
అక్కడ పేటిఎం, ఫోన్ పే, గూగుల్ పే అండ్ మోర్ అని చూపిస్తుంది. ఇక్కడ గనక మీరు టచ్ చేస్తే ఫోన్ పే ద్వారా డైరెక్ట్ గా మీరు కట్టేయవచ్చు. అలాగే లేదు నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టాలంటే కింద ఉన్నటువంటి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఎక్కువగా ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా బిల్ పే చేయడం అలవాటు కాబట్టి ఇక్కడ మీరు యూపీఐ ఉన్న ఆప్షన్ దగ్గర టచ్ చేయండి. ఇక్కడ మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ, భీమ్ యాప్ కానీ లేదా పేటిఎం యాప్ కానీ ఇంకా ఏముంటే అవి ఇక్కడ చూపిస్తాయి. ఆల్రెడీ ఇక్కడ ఫోన్ పే ఐకాన్ పై ఆల్రెడీ టిక్ మార్క్ ఉంది. లేదా ఇదే మొబైల్లో ఫోన్ పే, గూగుల్ పే యాప్స్ కనుక లేనట్లయితే యాప్స్ ఏమి చూపించదు. అప్పుడు మీరు యూపీఐ ఐడి ద్వారా పే చేయొచ్చు. ఇక్కడ చూడండి, పే బై ఎంటర్డ్ యూపీఐ ఐడి అని చూపిస్తుంది. అక్కడ టిక్ మార్క్ పెట్టి యూపీఐ ఐడి అంటే మీ ఫోన్ పే యాప్ ఇంకొక మొబైల్లో ఉన్నట్లయితే లేదా ఇంకెవరి ఫోన్ పే ద్వారా ఇంకెవరిదైనా సరే మీ రిలేషన్స్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాళ్ళ అకౌంట్ నుండి పే చేయాలనుకుంటే వారి యొక్క యూపీఐ ఐడి ఇందులో ఎంటర్ చేసి పే చేసేవచ్చు. సో ఇక్కడ నేను నా మొబైల్లో ఫోన్ పే యాప్ ఉంది, యాప్ పై సెలెక్ట్ చేసి ఇక్కడ పే సెక్యూర్లీ అనే అమౌంట్ చూపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేస్తున్నాను. అంతేకాక మీ మొబైల్లో ఉన్నటువంటి ఫోన్ పే యాప్ ఓపెన్ అయిపోతుంది. అక్కడి నుండి మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసి పేమెంట్ చేస్తే అక్కడ మీకు రిసిప్ట్ కూడా వస్తుంది. రిసిప్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలా మందికి రికమెండ్ అవుతుంది. అలాగే వీడియో చాలా మందికి అవసరం కాబట్టి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.